తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అన్ని కేటగిరీల వైద్య రంగ ఉద్యోగులకు బదిలీలు వెంటనే చేపట్టాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహబూబా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో టీజీఎంయూయు జెండాను సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ ప్రమోషన్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తున్న కృషి అభినందనీయమని, ప్రభుత్వం ఏకకాలంలో వైద్య రంగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేయాలని కోరారు. హక్కుల సాధనకై వైద్య ఉద్యోగులు రాజీలేని పోరాటంకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిబ్బంది అందరూ కూడా శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ మరి అందరూ కూడా మరి అదేవిధంగా రిటైర్డ్ ఫార్మర్ సూపర్వైజర్ గౌరవనీయులు రాంప్రసాద్ సార్ గారు, అరుణ్ సార్ గారు, మిగతా వారికి అందరూ కూడా పేరు పేరున మరి ఉమ్మడి జిల్లా కార్యదర్శి మైకల్ మనోహర్ గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఇప్పుడు కాదు, దాదాపుగా 1953 కింగ్ జార్జ్ హాస్పిటల్లో డిసెంబర్ 24న ఏర్పాటైంది. 1953 అంటే దాదాపుగా 71 సంవత్సరాల నుంచి మన యూనియన్ నడుస్తుంది. అదేవిధంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా మన యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. 64లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే అత్యధిక మెజార్టీతోన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, ఈఎస్ఐ, ఐపీఎం అన్ని బ్రాంచుల్లో కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉంది. అదే గుర్తింపు సంఘం ఇప్పటికీ కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే ఏ యూనియన్ కూడా ముందుకు రాకపోతే మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కే గుర్తింపు సంఘంగా కొత్త ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకే గుర్తింపు సంఘం అంటే దానికి ఉద్దేశము మనకు అన్ని హక్కులు ఉంటాయి. ప్రతి నెలలా మీటింగు డిఎంఈ గారితో కానీ, వైద్య విధాన కమిషనర్ కానీ, ఈఎస్ఐ డైరెక్టర్ కానీ, ఐపీఎం డైరెక్టర్ కానీ మనకు లెటర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్ పిలుస్తారు. మన మెయిన్ సమస్యలు కానీ లేదు జిల్లాలో ఉన్న సమస్యలు కూడా మనం వారి దృష్టి తీసుకుపోయి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తుంటాం. ఆ విధంగా మన గుర్తింపు సంఘానికి ప్రత్యేకత ఉంటుంది. మిగతా సంఘాలకు ఆ విధంగా ఉండదు. ఈరోజు పార్టీలు వస్తాయి, ప్రభుత్వాలు వస్తాయి, కొన్ని సంఘాలు వస్తాయి, ప్రభుత్వాలు ఉన్న దినాలు పైరోలు చేసుకుంటాయి, డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఏఐటీసీ మెడికల్ ఎంప్లాయీస్ అటువంటిది ఏది చేయదు. ఎవరితోనో డబ్బులు కలెక్ట్ చేయదు. ఎవరిదైనా సమస్య పర్టికులర్గా ఉంటే శాలరీ రాలేదన్నా, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ రాలేదన్నా, ఏదైనా కూడా చాలా జిల్లాలకు వెళ్ళి మాకు ఫోన్ చేస్తే మేము అదే పని మీద పోయి వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తాం. ఎక్కడ ఎవరితోనో డబ్బులు కలెక్షన్ చేయదు. కొన్ని సంఘాలు డబ్బులు కలెక్షన్ చేస్తారు, ప్రభుత్వం పోతేనే మారిపోతారు. అటువంటి ఉద్దేశాలు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కి లేదు. ఈరోజు మరి ఎన్నో సమస్యల మీద మనం పోరాడుతున్నాం. మన పీఆర్సీ కమిటీ ప్రత్యేకంగా పిలిచిన శివశంకర్ గారు ఐఏఎస్ కమిటీ పిలిస్తే మనం అన్ని కేడర్ల బేసిక్ పేలు దాదాపు 34,000 చిల్లరనే ఉంది. స్టాఫ్ నర్సుకు 50,600 రూపాయలు ఇవ్వాలని, ల్యాబ్ టెక్నీషియన్స్ 31,000 చిల్లర ఉంటే 38,000 ఇవ్వాలని ఆ విధంగా మనం ప్రపోజల్ చేస్తాం. దాదాపు అవన్నీ కూడా పీఆర్సీ కమిటీలో ఒకే విధంగా ఉన్నాయి. 317 మీద కూడా ఎంతోమంది భార్య భర్తలు విడదీస్తే కూడా వారందరూ ఖచ్చితంగా ఇవ్వాలని ఏదైతే 317 సబ్ కమిటీ ఉందో దామోదర్ రాజనరసింహ వాళ్ళకు కూడా మనం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. 317లో ఎవరికైతే స్థానికత కోల్పోయినరో, ఎవరికైతే భార్య భర్తలు చూడకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు అందరికీ సరి చేయాలని చెప్పి ఒక్క సమస్య కాదు, మనం ప్రతి సమస్య మీద ఈరోజు మొన్న ప్రమోషన్స్ వైద్య విధాన పరిషత్తులో అన్ని గ్రేడ్ 1 కాడికి సీనియర్ లిస్ట్ పెట్టించడం జరిగింది. డిఎంఈ సైడ్ కూడా అన్ని ప్రమోషన్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, నర్సింగ్ క్యాడర్, ఫార్మసీలో చాలా సమస్యల మీద మనం రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించవలసిందే. ఈరోజు కూడా మరి దాదాపుగా 500 చిల్లర ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు పడతారు. మిగతా 5,320 పోస్టులు మన ప్రభుత్వం శాంక్షన్ అయ్యి ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు కూడా మేము దామోదర్ రాజనరసింహ గారికి లెటర్ తయారు చేసి పెట్టుకున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ల్యాబ్ టెక్నీషియన్ కాదు, స్టాఫ్ నర్సులు అందరూ కూడా మీరు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళందరూ సెలక్షన్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వెయిటేజ్ మార్కులు మీరు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేయక దాదాపు 2018లో 10% ట్రాన్స్ఫర్స్ అయితే ఎవరికి కూడా లాభం జరగలేదు. 2012లోనే మామూలుగా ట్రాన్స్ఫర్స్ అయింది. మొత్తం ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా చేయాలని చెప్పి కొత్తగా వచ్చిన నూతన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ని మనము
మన యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మరి ప్రతి సమస్య ఒక్కటే కాదు, మెడికల్ ఉద్యోగులే కాదు, మెడికల్ కాంట్రాక్ట్ కూడా మన ఏఐటీసీ అనుబంధమే. వాళ్ళు మన వాళ్ళే. సమస్యలు ఏమైనా లోకల్ స్థానిక సమస్యలు చాలా దగ్గరకు వస్తుంటాయి. వాళ్ళకు మనకు పారామెడికల్ నర్సింగ్ జాబ్ ఈ విధంగా ఎవరికి వచ్చిన సమస్య మనం పరిష్కరించుకోవాలి అందరం కూర్చొని. వాళ్ళు వేరే కాదు, మనం అందరం కలిసి పనిచేస్తే హాస్పిటల్ పేరు వస్తుంది. హాస్పిటల్ పేరు వస్తే సూపరింటెండెంట్ గారు కానీ జిల్లాకు కానీ మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరే కాదు, మనం వేరే కాదు, డిసిగ్నేషన్ వేరే ఉండొచ్చు, శాలరీ వేతనాలు వేరే ఉండొచ్చు, కానీ మనం అందరం కలిసే పనిచేయాలి. ఒక ఇల్లు దాకా ఇది హాస్పిటల్ని మనం చూసుకొని పనిచేస్తే ముందు ఇంకా హాస్పిటల్లో రాష్ట్రంలో కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏ సమస్యను కూడా వదిలిపెట్టదు. చిన్న శానిటేషన్ కాడికి వెళ్ళి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 పోయే వరకు కూడా ఎవరి సమస్యలు ఇప్పుడు నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 చాలా మంది ఇప్పుడు మన దగ్గర సునీత గారు వచ్చింది. ఆమె ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ ప్రెసిడెంట్, దాదాపు 15 ఏళ్ళ నుంచి బ్రాంచ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్, బయటగా సిస్టర్ గారికి ఉన్నామే మాణిక్య సిస్టర్, ఆల్బినస్ అందరూ మన వీళ్ళ గ్రేడ్ 2 పోయినాక వాళ్ళని మనం గౌరవప్రదంగా పెడతాం. ఎందుకంటే గజిటెడ్ ఆఫీసర్ అవుతారు కాబట్టి మనం గౌరవప్రదంగా పెడతాం తప్ప కానీ మన కామ్రేడ్స్ గారు అని కాదు. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంతవరకు వాళ్ళు పక్క కుట్ర గౌరవంగా మనం పెంచుకుంటాము. మన ఆఫీస్ బేరల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇయ్యము అంతే తప్ప మిగతాది మాత్రం మన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఫార్మసీ సూపర్వైజర్లు కానీ గ్రేడ్ 2లు కానీ ఎవరు కూడా అందరూ కూడా మన మెడికల్ ఎంప్లాయీస్ నుంచి వెళ్ళి ప్రమోషన్ పొందినోళ్ళే. రానున్న రోజుల్లో కూడా గ్రేడ్ 1 ప్రమోషన్స్ కూడా ఈ 15 రోజులు దాదాపు జూలై మంత్ వరకు అన్ని క్యాడర్ల ప్రమోషన్ BH, DNE, VPల అన్ని క్యాడర్ల ప్రమోషన్స్ అయిపోతాయి, రిక్రూట్మెంట్ అయిపోతాయి. రిక్రూట్మెంట్ కూడా అందరూ బాగా కష్టపడి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలు చెందితే, ఎందుకంటే ఇప్పుడు వచ్చే 22,750 రూపాయలు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీకి. అదే రెగ్యులర్ ఎంప్లాయీ అయితే దాదాపు 40,000 రూపాయలు ఒక ల్యాబ్ టెక్నీషియన్కి వస్తుంది. స్టాఫ్ నర్స్కి వచ్చేపాటికి ఒక 50,000 రూపాయలు. అంటే జీతంతో పాటు మన ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి వెయిటేజ్ మార్కులు తీసుకొని NHMలతో పాటు మన అవుట్సోర్సింగ్ వల్ల కూడా తీసుకొని మరి రెగ్యులర్ ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మరి మన యూనియన్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వానికి మీరు పర్సనల్ సమస్య శాలరీస్ రాకపోయినా నాకు ఒకరు ఇద్దరు చెప్పిండు, హాస్పిటల్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు జీతాలు రాకుంటే 2-3 నెలలు వచ్చాయి. అది ఎవరు కూడా మా దృష్టికి తేలేదు. తెస్తే సూపరింటెండెంట్ గారు చెప్తాం, DME గారు చెప్తాం. ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి, 5,000 3,000 కలెక్ట్ చేస్తుందని మన లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా అటువంటిది ప్రపోజల్స్ శాలరీస్ వస్తున్నాయి మాకు శాలరీస్ చేయండి అనేది కాదు. 21 అపార్ట్మెంట్లో మొత్తం SRPకి వస్తే మొన్న DMEలో పోయి రావడం జరిగింది. సార్ ఇవన్నీ మాకు 1 మంత్లో క్లియర్ చేయాలి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయలేదు, 1 మంత్లో క్లియర్ చేయాలి సార్ అని చెప్తే మొత్తం కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇద్దరు డిప్యుటేషన్ వేసుకొని కూడా అవన్నీ కూడా 21 రిక్రూట్మెంట్ ఎవరైతే అయినరో స్టాఫ్ నర్సులు వాళ్ళందరూ కూడా రెగ్యులరేషన్ ప్రపోజల్స్ మరి పెట్టియడం జరిగింది. ఈ విధంగా ఎవరు పర్సనల్ పని ఉన్నా కూడా బ్రాంచ్ అధ్యక్షులకు కానీ మా రాష్ట్ర నాయకులకు కానీ ఏ విధమైన జిల్లాలకు వెళ్ళి కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా పర్సనల్ కూడా ఫోన్ చేస్తారు. మాకు ఏమి ఇబ్బంది లేదు, మీరు చేయండి అమ్మా, మీ ఫోన్ ఎప్పుడైనా మేము రిసీవ్ చేసుకుంటాం, మీ సమస్య ఏమిటో రాసుకుంటాము, మేము రాష్ట్ర స్థాయిలో DMEలో ఏ పని ఉన్నా కూడా మేము చేయించే బాధ్యత మాదని చెప్పి కూడా మేము ప్రతి ఒక్కరికి మాటిస్తాము. మరి రానున్న రోజుల్లో కూడా మన హాస్పిటల్ ఇంకా ముందుకు పోయి ఇప్పటి నుంచో దాదాపు నేను ఇక్కడ 27 సంవత్సరాలు అయింది, వేరే సంఘాలంటూ లేవు, ఓన్లీ మెడికల్ ఎంప్లాయీస్ నేనే. మరి ఆ మెడికల్ ఎంప్లాయీస్ బలవంతంగా చాలా ఉంది, అందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది కొద్దిగా వైద్య